కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగానే మొట్టమొదటి పథకం ఏది అమలు చేసిందంటే ఈ మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం. సో దాని మీద పెద్ద ఎత్తున మొదట్లో కొంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా రాను రాను మహిళలంతా దీన్ని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించారు. చాలా మందికి నెలవారీ ఖర్చులలో ఈ ప్రయాణ ఖర్చులు భారం అనేది తగ్గి డబ్బులు అనేది మిగిలిన పరిస్థితి. ఎందుకంటే చిన్న చిన్న టౌన్లలో 10-15 వేలు 5-6 వేలు 8 వేల ఉద్యోగానికి కూడా వెళ్ళే మహిళలకు అయితే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు నెల తిరిగే లోపల. ఇట్లా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక కొత్త నిబంధన తీసుకొస్తుంది ఆర్టీసీ, టీజీఎస్ ఆర్టీసీ. అందరూ తెలుసుకోవాలి మహిళలంతా. జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇస్తారట. ఇవి 2 రోజులకోలే ఆధార్ కార్డు పట్టుకొని పోగానే చాలా మంది డూప్లికేట్ ఆధార్ కార్డు తయారు చేసుకుంటారట. లేనిపోని ఆధార్ కార్డు క్రియేట్ చేసుకొని బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఒక స్మార్ట్ కార్డు ఇస్తారట. మన పాన్ కార్డు, ఏటీఎం కార్డు సైజులో ఒకటి ఉంటుంది కార్డు. ఆ కార్డు చూపిస్తేనే బస్సులలో యాక్సెప్ట్ చేస్తారట. ఇప్పుడు అదే చూడురి, జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులట 5 లక్షల మందితో పైలట్ ప్రాజెక్ట్ అనేది మొదలు పెడుతున్నారు. తొలుత జిల్లాకు మండలంలో అమలు చేస్తారట. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మికి సంబంధించి స్మార్ట్ కార్డులను త్వరలో సిద్ధం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. చూడండి, ఇట్లా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఉండొచ్చు. స్మార్ట్ కార్డు నమూనా ఇది, మరి ఇది ఫైనల్ అయిందా అయితే అది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడం తెలిసింది. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి నిధులు కేటాయింపు ప్రతిపాదనల్ని ఎండి నాగిరెడ్డి బట్టికి వివరించారు. అంటే ఎంత బడ్జెట్ కేటాయించాలి, మా ఆర్టీసీ పరిస్థితి ఏందనేది చెప్పారు అన్నట్టు. ఇక్కడ మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డులను అందించాలని బట్టి ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఎండి 3 రకాల స్మార్ట్ కార్డులను డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్లకు చూపించారు. తొలుత జిల్లాకు మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. 3 రకాల స్మార్ట్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి కూడా చూపించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కూడా చూపెట్టాలి కదా. పైలట్ ప్రాజెక్ట్ లో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిసింది. చిప్ తో కూడిన ఈ స్మార్ట్ కార్డుల తయారీకి సుమారు 75 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయం రూపంలో ఇవ్వాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే దీనికి ఖర్చు అయ్యే 75 కోట్లు కూడా ప్రభుత్వం ఒక ఆర్థిక సాయం కింద ఇవ్వాలి, మళ్ళా నాన్ రిఫండబుల్ లెక్క. అప్పుడు కార్డులు ఇస్తామని అంటారు. మొత్తానికైతే ఆధార్ కార్డుల